2023లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ గా నిలిచారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఈసారి సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా ప్రశాంత్ వర్మల హనుమాన్, వెంకటేష్ సైందవ్, నాగార్జున నాసామిరంగా బాక్సాఫీస్ రేసులో ఉన్నాయి. ఇవి కాకుండా కోలీవుడ్ చిత్రాలు శివకార్తికేయన్ అయాలన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ తమిళంలో మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక కింగ్ నాగార్జున నటించిన నాసామిరంగా మూవీ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. వెంకటేష్ నటించిన సైందవ్ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి రిలీజ్ అయిన వెంటనే బ్యాడ్ రివ్యూలు, నెగిటివ్ మౌత్ టాక్ రావడంతో ఆ చిత్రానికి భారీ మైనస్ గా మారింది. ఇక సైందవ్ కూడా అదే టాక్ ని ఎదుర్కొంది. అయితే నాసామిరంగా మంచి వన్ టైం వాచ్ మూవీగా టాక్ ని సొంతం చేసుకుంది. మరోపక్క కంటెంట్ వారీగా హనుమాన్ మూవీ ఏకగ్రీవంగా ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంది. అదేవిధంగా చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పంట పండిస్తోంది. అయితే సైందవ్ మూవీకి యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడిందని చెప్పాలి. మరోపక్క మహేష్ బాబు చరిష్మాతో గుంటూరు కారం మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడుతోంది, తన సత్తా చాటుతోంది. నాసామిరంగా కూడా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మరోవైపు పండుగ తర్వాత కూడా హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అనలైజ్ చేసినట్టయితే ఈసారి సంక్రాంతి విన్నర్ తేజ సజ్జా ప్రశాంత్ వర్మల హనుమాన్ అని ప్రేక్షకులు డిసైడ్ చేసేశారు. లాభాల పరంగా చూసుకున్నా, థియేటర్ ఆక్యుపెన్సీ పరంగా చూసుకున్నా హనుమాన్ మూవీని సంక్రాంతి విన్నర్ అని మెజార్టీ ప్రేక్షకులు నమ్ముతున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.